హాయ్ ఫ్రెండ్స్. టమాటా పచ్చడి తయారీ విధానం ఇప్పుడు చూద్దాము. ఈ టమాటా పచ్చడి రైస్‌లోకి కానీ, టిఫిన్‌లోకి గానీ తినొచ్చండి. బావుంటుంది. ఇప్పుడు టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత, కొంచెం జీలకర్ర బ్రౌనిష్ కలర్‌లో వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. అంటే కొంచెం పచ్చి స్మెల్ రాకుండా ఉండడానికి. తర్వాత ఒక స్పూన్ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలైతే వేశాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీరు ఎక్కువ స్పైసీ తింటే మాత్రం నేను వేసుకున్నన్ని వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువ తింటామండి. అందుకే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేశాను. మీరు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. కాసేపు అయ్యాక పచ్చిమిర్చి వేగిందో లేదో చూద్దామండి. వేగింది. ఇలా పచ్చిమిర్చి వేగాక మనం ముందు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే నేను టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని దాంట్లో వేసుకుందాము. దీంట్లో అయితే ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసేసుకున్నానండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, టమాటా ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక మూతను పెట్టేసుకుందామండి. మూతను పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక తీసి కొంచెం ఒక 2 స్పూన్స్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు టేస్ట్ కోసమండి. ఇవి కొంచెం వేస్తే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది పచ్చడి. ఇలా నువ్వులనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా అండి. ఇది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నువ్వులైతే వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుందండి పచ్చడి. ఇప్పుడైతే నేను వేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా ఉడికిందండి. టమాటా ముక్కలు అన్నీ ఉడికిపోయాయి. మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలా ముక్కలన్నీ ఉడకాలి బాగా. లేకపోతే టమాటా పచ్చి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. ఇలా కొంచెం అంతా కొత్తిమీరని తీసుకొని యాడ్ చేసుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది. పచ్చడి కూడా బావుంటుందండి కొత్తిమీర వేయడం వల్ల. ఇంకొంచెం పుదీనా కూడా ఆప్షనల్ అండి ఇది. నేనైతే ఇక్కడ వేస్తున్నాను. కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇలా కొత్తిమీరని, పుదీనాని వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మొత్తం దగ్గరకయిపోవాలి. అయిపోతేనే పచ్చడి గట్టిగా వస్తుంది. ఇప్పుడైతే దీంట్లో కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు చింతపండు వేయొచ్చు గానీ, దీంట్లో చింతపండు వేస్తే కొంచెం మెత్తబడుతుంది గదండీ! దీంట్లో కలిసిపోతుంది. అందుకని నేను డైరెక్ట్ దీంట్లోనే వేసేసాను. మిక్సీ పట్టేటప్పుడు గూడా చింతపండుని యాడ్ జేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. చింతపండు వేశాక ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలానే స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడే చింతపండు వేసాం గదా! మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. చూడండి చక్కగా ఉడికిపోయింది. టమాటా ముక్కలనేవి అసలు కనిపించట్లేదు. టమాటాలు మా టెర్రస్ పైన పండించామండి. నాటు టమాటా. ఇప్పుడైతే ఇలా కలుపుకుంటున్నానండి నేనైతే. ఎందుకంటే కొంచెం దగ్గరకయింది గదా!
అడుగంటిపోకుండా నేనైతే కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే టమాటాలు బాగా ఉడికాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలండి. డైరెక్ట్ మిక్సీ జార్‌లోకి తీసుకోకూడదు. ఇప్పుడైతే మిక్సీ జార్‌లోకి వేసుకుందాము. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను. మిక్సీ జార్‌లోకి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇవి గుర్తుపెట్టుకోండి. వేడి వేడిదైతే మిక్సీ జార్‌లోన వేసుకోకూడదు. చల్లార్చిన తర్వాతనే మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అంతా ఉడకడానికి మాత్రమే నేను సాల్ట్ వేశానండి. మిక్సీ పట్టేటప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నాకైతే సరిపోలేదు. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాము. ఇప్పుడైతే టమాటా పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇదైతే రైస్‌లోకి గానీ, టిఫిన్స్‌లోకి గానీ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై.